హలో. దిస్ ఈజ్ చందన. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఆ క్రమంలో ఏమవుతుందంటే, వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే, వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల, వాళ్ళకున్న ఎక్స్‌టర్నల్ ఇష్యూస్ వల్ల గానీ, వాళ్ళు ఒక్కొక్కసారి చాలా కోపంగా రియాక్ట్ అవుతారనమాట. అంటే వాళ్ళకి ఎక్కడో ఏదో ఇబ్బందుంటుంది. ఆ ఇబ్బందంతా ఏంటంటే వీళ్ళు క్వెషన్ అడిగినప్పుడు చిరాకు రూపంలో వాళ్ళు వెంటనే కోప్పడటం, లేదా గట్టిగా అరవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఫస్ట్ భయమేస్తుంది. వీళ్ళెందుకు ఇంత సడెన్‌గా ఇంత వైలెంట్‌గా రియాక్ట్ అయ్యారు అనేది ఆ పిల్లలకి అర్థం కాదనమాట. చిన్నగా ఉంటారు కాబట్టి. వాళ్ళకంటే పెద్దగా ఆల్‌మోస్ట్ డబుల్ హైట్‌లో ఉన్నవాళ్ళు పెద్ద పర్సనాలిటీతో, పెద్ద గొంతుతో అరుస్తున్నప్పుడేంటంటే, వీళ్ళు బాగా భయపడతారు. వీళ్ళసలేం తప్పు చేశాము, అసలక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆ క్షణంలో పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి అర్థం కాదనమాట. అలా అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఫర్దర్‌గా ఏదైనా కొత్తగా ట్రై జేయాలన్నా, లేదంటే ఏదన్నా పని చేసినప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ వస్తుందేమో, లేకపోతే ఇది నేనిలా చేశాను అని వెళ్లి పేరెంట్స్‌కి చెప్తే, వాళ్ళెలా రియాక్ట్ అవుతారు నాతో అనే ఒక అనే ఒక థాట్‌తో ఉంటారు. సో, ఇలా ఉండడం వల్లేంటంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళకి భయం బాగా పెరుగుతుంది. ఏదైనా ఒక కొత్త విషయం ట్రై జేయాలన్నా, ఏదన్నా ఒకటి పని చేయాలన్నా, కొత్తగా ఏదన్నా ఆలోచన చేయాలన్నా గూడా, ఎక్కడ తప్పు చేస్తే పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఒస్తుందో, అనే భయం వాళ్ళలో విపరీతంగా పెరిగిపోతుందనమాట. ఇలా ఉండడం వల్లేంటంటే, వాళ్ళు ట్రై జేయటం ఆపేస్తారు. సహజంగా మనకి పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఏంటంటే 6-12 ఇయర్స్ ఏజ్ అనేది వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేయడం ద్వారా కొత్త కొత్తవి ట్రై చేయటం ద్వారా వాళ్ళు పిల్లల్లో ఏంటంటే ఆ టైంలో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. కొంత లాజికల్‌గా ఆలోచించడం, ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడము, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ వీళ్ళని వాళ్ళ పవర్‌తో గానీ, వాళ్ళకున్న అధికారంతో గానీ వాళ్ళు అరుస్తుంటారో, వీళ్ళకి కొత్తది ట్రై జేయాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఏంటంటే, ఎక్కడ మిస్టేక్ ఒస్తుందో అనే భయం ఎక్కువుంటుందనమాట. అలా ఉండడం వల్ల వీళ్ళు ట్రై జేయాల్సిన ఏజ్‌లో కొత్తవి ట్రై జేయకుండా ఉంటారు. ఎందుకో ఎక్కడ నెగెటివ్ ఒస్తుందో, నెగెటివ్‌ని మనం తప్పించుకోవాలి అంటే అసలు ట్రై జేయకుండా ఉంటే, ఇంకా అనటానికి ఛాన్స్ ఉండదు గదా పేరెంట్స్‌కి. అనే క్రమంలో ఏంటంటే, వీళ్ళసలు కొత్తది రిస్క్ తీసుకోవడానికి గూడా ఇష్టపడరు. ఇలా ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతారు. అండ్ పిల్లల్లో హెల్ప్‌లెస్‌నెస్ పెరుగుతుంది. నేనింకింతేనేమో, ఇంత గట్టిగా అరిచారు అంటే, నేను తప్పు చేసేవాడిని. లేదా నేను తప్పులు చేస్తూ ఉంటాను. నాలో ఎప్పుడూ మిస్టేక్సే ఉంటాయి అన్న ఫీలింగ్ వాళ్ళకి పెరిగిపోతుందనమాట. మనకి చూసే వాళ్ళకెలా ఉంటుందంటే, ఒక్కసారే కదా నేను అరిచింది. దానికే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి అనే దానికంటే గూడా, వాళ్ళు అప్పటి వరకు ఒక ఊహతో పిల్లలు పెరుగుతారు. సడెన్‌గా పేరెంట్స్ నుండి నెగెటివ్ రియాక్షన్ వచ్చినప్పుడేంటంటే, పేరెంట్స్ కూడా ఇలా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారా అన్నది ఫస్ట్ వాళ్ళని ఒక షాక్‌కి గురి చేస్తుంది. అండ్ ఆ ఫియర్ ఎంత ఎక్కువుంటుందంటే, సో, ఈ ప్రపంచంలో నాకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ నేను వచ్చి చెప్పేది పేరెంట్స్‌కి. అలాంటిది పేరెంట్సే నా నుంచి ఏదన్నా ప్రాపర్‌గా లేకపోతే, ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నప్పుడు, ఇంకా సొసైటీ అనేది ఇంకెంత ఇదిగా ఉంటుంది. సో, నేనేదన్నా తప్పు చేస్తే ఇంక నేనంతే. నేనస్సలింకా సమాధానం చెప్పుకోలేను అన్న భయం ఎక్కువుంటుందనమాట. సో, తప్పించుకోవడానికి పిల్లలేం నేర్చుకుంటారంటే, ఫస్ట్ ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. అదేంటంటే, ఎయిదర్ వాళ్ళేదన్నా మిస్టేక్ చేశాము అనుకున్నప్పుడు, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మిస్టేక్ పొరపాటున జరిగినప్పుడు, ఒకటి వాళ్ళేం జేస్తారు, నేను కాదు చేసింది. ఎవరో చేశారు నాకు తెలీదు అని అబద్ధాలు చెప్పడమైనా నేర్చుకుంటారు. లేదా ఎక్కడ తప్పొస్తుందో అనే భయంతో ట్రై చేయటం ఆపేసి, నేను ఏమి చేయకుండా ఉంటే నేను ఏ తప్పు లేకుండా నా లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఏది ట్రై చేయటమన్నా ఆపేస్తారనమాట. 2 ప్రమాదమే. మన పిల్లలు అబద్ధాలను కోరులుగా అవ్వడము మనకి ప్రాపర్ పేరెంటింగ్‌లో కాదు. అండ్ వాళ్ళు ఏది ట్రై చేయకుండా ఉండడం కూడా వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదనమాట. సో, ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే పిల్లల్లో నేను మిస్టేక్స్ చేస్తాను అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతుందనమాట. ఎవరన్నా
ఏదన్నా అనగా వీళ్ళ లేబుల్‌కి స్టిక్ ఆన్ అయిపోతారు. నువ్వు చూడు ఇంత అల్లరి చేస్తున్నావు. సపోజ్ ఎవరన్నా వచ్చి నువ్వు బాగా అల్లరి పిల్లాడివి అని జెప్పి ఎవరన్నా ఒక మాట అంటే, ఇంక వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అవుతారు. నేను ఇంతే. నేను అల్లరి చేస్తాను. అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి అడాప్ట్ అయిపోయి, ఇంకా ఆ ఐడెంటిటీని క్యారీ చేస్తూ ఉంటారనమాట. నిజానికి వాళ్ళేమి ఇంటెన్షనల్‌గా చేయలేదు. అక్కడ ఆ టైంలో మీరేదో ఆ వర్డ్ యూజ్ చేశారు. బట్ ఇవే ఇవేవి కూడా ఆ పిల్లలకి తెలియవు. సో, మనం పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు మనం ఏం వర్డ్ యూజ్ చేస్తున్నాము, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు లేబుల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏ టోన్‌లో మాట్లాడుతున్నాము, మన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉంది అనేది ఎప్పుడూ మనం కాన్షియస్‌లో పెట్టుకొనే బిహేవ్ చేయాలి. లేదంటే ఏంటంటే వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ బాగా పడిపోతుంది. బాగా పడిపోతుంది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏమవుతుందంటే పిల్లల్లో వీళ్ళకేంటంటే ఎక్స్‌టర్నల్ చిన్న పిల్లల మీద కోప్పడ్డప్పుడు లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే వీళ్ళేం తెలుసుకుంటారంటే మనం అరవటం ద్వారా లేదా గట్టిగా మాట్లాడటం ద్వారా థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు అనేది వీళ్ళు నేర్చుకుంటారనమాట. ఎందుకంటే మీరు గట్టిగా అరిచినప్పుడు చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారు. భయపడుతుంటారు. దీనివల్ల పిల్లలకేమర్థం అవుతుంది? మనం గట్టిగా మాట్లాడితే లేదా మనకి ఎదుటి వాళ్ళని దబాయించినట్టుంటే మనకది పవర్ అని ఫీల్ అవుతారనమాట. సో, ఏ పిల్లలకి కూడా వాళ్ళు వీక్‌గా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి పెద్దయ్యాకేంటంటే ఇది ప్రాక్టీస్‌లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. గట్టి గట్టిగా మాట్లాడటం, అగ్రెషన్ చూపించడం, అరవటం, ఎదుటి వాళ్ళని బుల్లీ చేయటము. ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రెంగ్త్, ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ ఉన్న బిహేవియర్ అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు పెద్దయ్యాక ఫేస్ చేయాల్సొస్తుంది కాబట్టి, మనం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీలైనంత వరకు ఇష్యూని అడ్రెస్ చేయాలి. వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా, ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది. పొరపాటున ఏదో ప్లేట్ తీసుకెళ్తూ కింద పడేశారు. పడేసినప్పుడు నువ్వు చూడు ఇట్లా కింద పడేసావు. ఇదంతా మెస్సీ అయిపోయింది అని చెప్పకుండా, తీసుకెళ్ళడం కూడా రాదా? నువ్వు ఇంతేనా పనులు చేసేది? నీకింత చిన్న పని కూడా రాదా? ఇట్లా రియాక్ట్ అవ్వకుండా ఏంటంటే, ఇలా కింద పడినప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళు క్లీన్ చేయాల్సొస్తుంది. క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి పని పెరుగుతుంది. అది ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అని చెప్పినప్పుడు ఏంటంటే, ఓకే. నేను చేసిన ఈ బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగింది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ పట్ల కొంత ఎంపతితో బిహేవ్ చేయడం అనేది నేర్చుకుంటారనమాట. సో, ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు దానివల్ల డ్యామేజ్ మీరెందుకు కోపం తెచ్చుకుంటున్నారు అనేది వాళ్ళకి మాటల ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయండి. మీరు కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళలో నెగెటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు దానివల్ల ఏ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ జరిగింది? ఎందుకని మీరు వద్దంటున్నారు? అది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, పిల్లలు అర్థం చేసుకుంటారు. అలా చేయటం వల్ల వాళ్ళకి కొంత అర్థమవుతుంది. మీకు ఆ ఇష్యూని బెటర్‌గా హ్యాండిల్ చేశామన్న ఒపీనియన్ ఉంటుంది. మీకు ఫీల్ ఉంటుందనమాట. సో, ఇక నుంచి ఎప్పుడైనా పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కోపంగా కాకుండా వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు సహజంగా పిల్లలు మిస్టేక్స్ చేస్తారు అనేది ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి, మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే ఎమోషన్‌తో డీల్ చేయకుండా, వాళ్ళకి ఇష్యూ ఎందుకిది అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే, వాళ్ళు బెటర్‌గా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. మీరు పిల్లల్ని ఇబ్బందులు లేకుండా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఎవరైతే పిల్లలకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పేరెంట్స్ ఇంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతుంటారో, వాళ్ళేంటంటే పెద్దయ్యాక ఏదైనా పని చేయాలన్నా కూడా వీళ్ళకి భయముంటుందనమాట. ఎక్కడ మళ్ళీ నేను తప్పు చేస్తాను. తప్పు చేస్తే అప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం వీళ్ళకి పెద్దయ్యాక కూడా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఆఫీస్‌లో గాని ఎక్కడైనా ఇనిషియేట్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోలేకపోతారనమాట. ఎక్కడ నేను ఏం మాట్లాడితే ఏం మిస్టేక్ అవుతుందో, ఏం చేస్తే ఏం నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేయాల్సొస్తుందో, ఎవరు ఎలా తీసుకుంటారో అన్న భయం వీళ్ళకి బాగా ఎక్కువుంటుంది. ఆ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు టాస్క్‌లో బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతారు. అండ్ ఇనిషియేట్ తీసుకొని పని చేయాల్సిన దగ్గర చేయలేకపోతారు. అండ్ వీళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది. చేయగలిగే కెపాసిటీ ఉంది. బట్ అక్కడికెళ్ళి మాట్లాడాలంటే భయం ఉంటుందనమాట. సొసైటీ అంటే భయం. సొసైటీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది వీళ్ళని అనే ఒక ఫియర్ ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది.
అండ్ ఫ్రీక్వెంట్‌గా ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించటం వల్ల వీళ్ళు యాంగ్జైటీ డిజార్డర్స్‌కి లేదా డిప్రెషన్స్‌కి ఎక్కువగా లోనయ్యే అవకాశాలనేవి బాగా పెరుగుతాయన్నమాట. సో, ఇంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం పిల్లల్ని డీల్ చేసేటప్పుడు వాళ్ళకి మన ఎమోషన్ మనకు ఆ క్షణానికి కోపమొచ్చినా కూడా కొంత స్టేబుల్‌గా ఉండి, మనకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మనం కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండి, పిల్లల్ని ఆ టైంలో మన ఎమోషన్స్‌తో కాకుండా కొంత స్టేబుల్‌గా అయిన తర్వాత ఇష్యూని అడ్రెస్ చేస్తూ వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి బెటర్ లైఫ్ ఉంటుంది. మనము బెటర్ పేరెంటింగ్ చేయగలుగుతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.